ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 27వ వచనాన్ని చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం. అపవాదికి చోటు ఇవ్వుడి. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకే వందనాలు, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, ఈ మాట ద్వారా మమ్మల్ని నడిపించండి, మాట్లాడండి, మీ కృప అనుగ్రహించండి. యేసు నామములో వచ్చినాము తండ్రి. దేవుని వాక్యము తెలియజేస్తున్న మాట ఒక మారు మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైనాము. దేవుడు తెలియజేసిన సంగతి ఏంటంటే, ఒక చిన్న మాట అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఈ మాట ద్వారా ఎఫెసీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మనము 2024వ సంవత్సరపు ఇంకెన్ని దినాలు ఉన్నాయమ్మా? ఆఖరి ఆదివారం. 2024వ సంవత్సరపు ఆఖరి ఆదివారములు ఉన్నాయి. రాబోతుంది 2025వ సంవత్సరం. సంవత్సరాలు గతించిపోవచ్చుండగా నన్ను నూతన పరుచున హబక్కకు భక్తుడు చెబుతూ ఉన్నాడు. హబక్కకు చెబుతున్న మాట ఏంటంటే, సంవత్సరాలు గతించుచున్నాయి, నన్ను నూతన పరుచు ప్రభువా అని అంటున్నాడు. ఒక సంవత్సరం 24వ సంవత్సరం అయిపోయింది. 25లోకి మనం ప్రవేశించాము. 25లో ప్రవేశించడానికి ఇంకొక 48 గంటలు, 50 గంటలు, 60 గంటలు ఉంది. సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ ఎక్కడో మనము సాతానుడు మనకు ఏలుబడి చేస్తున్న ఒకరు ఉన్నట్లయితే అది 24వ సంవత్సరంతోనే ముగించుకోవాలి. 25వ సంవత్సరంలో మనతో వాడికి చోటిచ్చే వారంగా మనం ఉండకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును. అపవాదికి అనగా సాతానుకు మీరు చోటు ఇవ్వద్దు. అంటే ఎవరికి చోటు ఇవ్వమని? దేవుడికి చోటు. సాతానుడికి చోటు ఇవ్వద్దు అని అంటే మనం ఎవరికి ఇవ్వండి అంటే దేవుడికి ఇవ్వాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఎఫెసీ సంఘానికి చాలా ఉత్తమమైన సంఘం అది. వారిలో పాపం లేదు, వారిలో శాపం లేదు. వారు ఎలాంటి వాళ్ళు అంటే, మీరు ఒకసారి ఆ కిందకి చదివితే చూడండి, మొదటి వచనాలను చదవండి అమ్మా. చదవండి, మొదటి అధ్యాయం 1వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక. దేవుని చిత్తము క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులకు క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పారు. అది ఎవరటండి? పాపులు కాదు. ఎవరళ్ళు? పరిశుద్ధులు. మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు అపవాదికి చోటు ఇవ్వద్దని చెప్పేసి క్రైస్తవ వేతరులకు చెప్పట్లేదు, క్రైస్తవులకు చెప్తున్న మాట. ఎందుకంటే మనల్ని వాడు ఎప్పుడూ ఆవరించి మనల్ని ఎప్పుడూ ఎలాగోలా పడద్రోయాలని ఆలోచించుకుంటాడు కనుక, క్రీస్తులో ఉన్నటువంటి మన జీవితాల్లో మనం ఆలోచించవలసింది ఏంటంటే, నువ్వు ఎంత పరిశుద్ధుడు అయినా, ఎంత దేవునితో సహవాసం కలిగి ఉన్నా, ఏదో రకంగా వాడిని పడగొట్టాలన్నటువంటి ఆలోచనతో సాతానుడు ఉంటాడు కనుక మనము చోటిచ్చేవారిని ఉండకూడదంట. దేవుని నామానికి మహిమ కలుగును. అందులోనే 3వ వచనం చూడండి ఒకసారి ఏమని చెప్తుందంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడును గాక అంటూ, ఆయన యేసుక్రీస్తు పరలోక విషయంలో
ఆత్మ సంబంధ ప్రతి ఆశీర్వాదం మనకు అనుభవించాలి. మనమంట ఎందుకంటే పరలోక సంబంధంగా మనం మార్చబడాలంటే, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనం పొందాలంటే, పరలోక సంబంధమైన ప్రతి దీవెన మనం పొందాలనుకున్నట్లయితే మనం ఎవరికి చోటు ఇవ్వకూడదండి? అపవాదికి చోటు ఇవ్వకూడదు. మీకు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, అపోస్తలుడైన పౌలు ఇంట్రడక్షన్లో ఏం మాటలు రాస్తున్నాడు? 2వ అధ్యాయం 7వ వచనంకి వచ్చేసరికి అంటాడు, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును అని అన్నాడు. అంటే యేసు ప్రభు వారు మనల్ని లేపడమే కాదంట, క్రీస్తుతో పాటు మనల్ని ఏంటంటే ఆయన పరలోక రాజ్యంలో కూర్చుండి పెడతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన కూర్చుని పెట్టడానికి, మనల్ని ఉంచడం కొరకు, ఆయన మహిమలో మనల్ని నిలవబెట్టడం కొరకు, ఆయన సన్నిధిలో మనం ఉండటం కొరకు, ఆయన చిత్తంలో మనం ఉండటం కొరకు, ఆయన రాజ్యవారసులుగా మనం ఉండటం కొరకట దేవుడు నిలవబెట్టడానికే ఉంచాడని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, గమనించాలి. దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, అపవాదికి మనం ఏం చేయకూడదండి? చోటు ఇవ్వకూడదు. ఈ మాటలు అపవిత్రులతో పంచుకోవట్లేదు పౌలు, పరిశుద్ధులతో పంచుకుంటున్నాడు. లోక సంబంధాలతో పంచుకోవట్లేదు, పరలోక సంబంధాలతో పంచుకుంటున్నాడు. ఎఫెసీ సంఘం ఎలాంటిదనంటే చాలా దృఢమైన భక్తి కలిగిన సంఘము, దేవునితో మంచి సంబంధాలు కలిగిన సంఘము, దేవుని మాట, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకునే సంఘము, దేవుని యొక్క కృపను పొందిన సంఘము. కానీ ఇంత మంచి సంఘానికి కూడా మరొకసారి అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తూ ఉండడానికి కారణం ఏంటంటే, అపవాది వాడు తంత్రగొట్టే మన కొంపను ముంచేవాడు కనుక వాడికి మనం ఏం చేయకూడదండి? చోటు ఇవ్వకూడదు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే సాతాను గడి పనులన్నీ ఎలా ఉంటాయంటే, మనం ఎప్పుడైనా సరే వాళ్ళు హతమార్చాలి, లేకపోతే మన భక్తిని నాశనం చేయాలి, మన యొక్క దేవుని శక్తిని మన నుంచి దూరపరచాలి, మన అనిందీలంగా శక్తి లేని వారంగా మారిపోవాలనుకుంటే ఎప్పుడు ఏం చేసేటంటే వాడు మనలోనికి ప్రవేశించడానికి ఇష్టపడతాడు. ఏదో ఒక రూపమైనటువంటి ఒక ఆశ ద్వారా మనకి వెళ్తాడు. బైబిల్ గ్రంథంలో ఎవరండి? అపవాది చేత పట్టబడినవాడు ఒకడు ఉన్నాడు. అపవాది చేత పట్టబడినవాడు ఒకడు ఉండి వాడు ఏం చేసుకుంటున్నాడటండి? గాయపరుచుకుంటున్నాడంట. వాడు ఏం చేస్తున్నాడు? గాయపరుచుకుంటున్నాడు. అది మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మీకు కనబడుతుంది. గాయపరుచుకొని వాడు రాయితో కొట్టుకొని నానా రకాలైనటువంటి చిత్రహింసలు చేసుకుంటున్నాడంట. అలాంటి వాడు చాలామందిని భయపెడుతున్న పరిస్థితుల్లో యేసుప్రభు వారు వాడి దగ్గరికి వెళ్ళడం జరిగింది. యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళి యేసుప్రభుని చూడగానే సర్వోన్నతుడా నాతో నీకు ఏం పని అని అన్నాడు. అంటే దేవుడు అని గమనించాడు. వెంటనే నువ్వు నీలో ఉన్నటువంటి వాడిని 5 నిమిషాల్లో వెళ్ళిపో అని అనగానే అక్కడ పక్కన ఉన్నటువంటి పందుల్లోనికి 2000 పందుల్లోనికి వెళ్ళిపోవటం మనం చూస్తాం. బైబిల్ చదివిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. వాళ్ళు ఎంత ఉందంటే ఒక శాన, ఒక 2000 పందుల్లో దూరగలిగినటువంటి దెయ్యాలతో నింపబడినోడు. ఒకప్పుడు మంచోడే, ఒకప్పుడు నీతిమంతుడే, ఒకప్పుడు సరైనోడే, ఒకప్పుడు బాగున్నోడే. కానీ అపవాదికి చోటు ఇవ్వడంతో అడేమైపోయాడండి? శాపానికి, దురాత్మలకు పట్టబడిన వాడై ఉన్నాడని దేవుని వాక్యం చెప్పబడతా ఉంది. మనం కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి, ఆలోచించాలి. మనకు తెలియకుండానే వాడు ప్రవేశిస్తాడు. ఇస్కరియోతు యోధ అన్నాడు కదండి. ఇస్కరియోతు యోధ అంతవరకు యేసుప్రభులో కలిసి ఉన్నాడు, యేసుప్రభుతో నడిచాడు, యేసుప్రభుతో తిన్నాడు, యేసుప్రభుతో జీవించాడు. కానీ ఒక్క మొక్క పుచ్చుకోగానే వాళ్ళకి ఏమొచ్చిందండి? అపవాది వచ్చేసింది. ఆ మాట బైబిల్లో తెలుసు కదా మీకు. ఆ మాట ఒక్క మొక్క పుచ్చుకోగానంట. ఆ మాట ఒకసారి చూడండి, ఒకసారి చదవదాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 27వ వచనం ఏముందంటే, వాడు ఆ మొక్క పుచ్చుకోగానే సాతాను వాడిలో ప్రవేశించింది. యేసు
చాలు. ఒక్క ముక్క పుచ్చుకోగానే అంటే ఏమైపోయిందటండి, వాడిలోగా అపవాది ప్రవేశించాను. సాతానుడు ఒక్క నిమిషంలోనే ప్రవేశిస్తాడు, ఒక్క నిమిషంలోనే మనల్ని మార్చేస్తాడు, ఒక్క నిమిషంలోనే మనల్ని పతనపరిచేస్తాడు. ఎక్కువ సమయం అవసరం లేదు. ఒక చిన్న ముక్క తినడానికి ఎంతసేపు పడుతుంది? ఒక్క నిమిషంలోనే. అందుకే సాతానికి మనము సోటిచ్చేవారు ఉండకూడదంట. దేవుని నామానికి మహిమ కలుగును. కనుక నీవు నేను మనము ఎలాంటి పరిస్థితిలోనన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి జీవన విధానాన్ని అనుభవిస్తున్నప్పటికీ కూడా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, నేను బేదార్కంలో ఉన్నానా, నేను ఆర్థికంగా ఉన్నానా, నేను అన్ని రకాల కాదు, కానీ నేను సాతానుకు చోటిచ్చేవాడిగా ఉన్నానా, సాతాను నుంచి దూరపరచబడి దేవుళ్ళో బ్రతుకుచున్నానా, దేవునికి చోటిచ్చే వ్యక్తి, అది చూసుకుంటే చాలు మనిషి బాగున్నాడానికి. ఆ ఒక్క విషయంలో చాలామంది ఫెయిల్ అవుతున్నారు. ఆ ఒక్క విషయంలో చాలామంది నాశనానికి వెళ్ళిపోతున్నారు. ఆ ఒక్క విషయంలో చాలామంది నరకానికి వెళ్ళిపోతున్నారు. ఆ ఒక్క విషయంలో చాలామంది దేవుని యొక్క కృపను పాడు చేసుకుంటున్నారు. ఆ ఒక్క విషయంలో చాలామంది దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి అవకాశాన్ని పాడు చేసుకుంటున్నారు. సాతానుడు ఏదైనా చేయగలడు. ఏసావుని మంచి చిక్కుడుకాయ కూర వండగానే, ఏసావు చిక్కుడుకాయ కూర చూడగానే టెంప్ట్ అయిపోయాడు. తమ్ముడని యాకోబు ఆ చిక్కుడికే కూర పెడితే నాకు కొంచెం బాగుంటుంది కదా, చాలా రుచికరంగా ఉంది కదా, చూడడానికి బాగుంది కదా, మంచి వాసన వస్తుంది కదా, నాకు పెట్టు అని అన్నాడు. అవకాశం దొరికిందని యాకోబు చేశాడు. అయితే నీకు చిక్కుడికే కూర కావాలంటే నీకు చేస్తాను, నాకు ఇచ్చేస్తామని అడిగాడు. అపవాది దేవుడు అభిషేకాన్ని పోగొట్టుకోవడానికి ఒక్క నిమిషం చాలండి. ఒక కూర, అది వ్యభిచారం కాదు, దొంగతనం కాదు, నరహత్య కాదు, ధనాశ కాదు, ఏం కాదు, కూరకి ఏమైపోయాడండి, దేవుడు. ఏదైనా సరే దేవుడు సాతానుడు మనలో ప్రవేశించాలి, దేవుడి నుండి మనల్ని దూరపరచాలంటే పెద్ద సమయం అవసరం లేదు. కనుకనే దేవుడి వాక్యం చెబుతూ ఉంది, మీరు అపవాదికి చోటు ఇవ్వకూడదంట. అడే ఎప్పుడు మన వెనకాల తిరుగుతాడు, మన నెలగోలు పడగొట్టాలి అనుకుంటాడు, ఏదో రకంగా నాశనం చేయాలనుకుంటాడు, ఏదో రకంగా మనల్ని ఇది పరచాలనుకుంటాడు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అపవాదికి మనం చోటిచ్చేవారు ఉంటే ఏమేమి వచ్చేస్తే మన మీదకి అనేది కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనాన్ని చూడండి పిల్లరా. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. దేవుని నామానికి మహిమ కలుగుతుందా. దేవుని చదువు మరొకసారి అన్నమాట. మరియు వారి మనసులలో దేవునికి చోటిగా నమ్మకపోయేది. ఇంటికి అంత చదువుకోండి అమ్మ. ఇక్కడ మరియు తమ మనస్సులో దేవుడికి చోటు ఇవ్వకపోయేది కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించాడు. అందుకే అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు, అపవాది తంత్రాలకు మనం లోబడిపోకూడదు, అపవాది మాటలకు మనం చెవి ఇవ్వకూడదంట. దేవునికి మనం చోటు ఇవ్వకపోవటం వల్ల రోమా సంఘానికి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, వారు ఏమైపోయాడండి, సాతాను తంత్రాలన్నింటికి వాళ్ళు అప్పగించబడ్డారు, వాళ్ళలో భ్రష్ట మనసు వచ్చేసింది, దేవుడికి దూరస్తులు అయిపోయారు. ఆ కింద బోల్డ్ అనే కార్యక్రమాలు ఉన్నాయి. ఆ క్రింద చూస్తే అటువారు సమస్తమైనటువంటి దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోపము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని
మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము వాటి నుండి నిండిన వారై కొండెగాండ్రులను, అపవాదికులను, దేవదూషణలను, హింసకులను, అహంకారులను, బింకంలాడువారును, చెడ్డవారిని కల్పించువారును, తండ్రులకు తల్లిదండ్రులకు విధేయత, అవివేకులను, చూడండి ఇంకా చాలా ఉన్నాయి. నువ్వు దేవుడికి అప్పగించబడకుండా దెయ్యానికి అప్పగించబడితే, దేవుడి చిత్తానికి అప్పగించబడకుండా దేవుడి చిత్తానికి అప్పగించబడకుండా దెయ్యాన్ని చిత్తానికి అప్పగించబడితే, సాతాను చిత్తానికి అప్పగించబడితే, సాతానికి నువ్వు చోటిస్తేనట ఇవన్నీ మనకు వచ్చేస్తాయి. ఒక చిన్న పాపము ఏదైనా సరే చేస్తే ఆ మనిషికి ఏమైపోతుంది అనేది అలవాటు అయిపోతుంది. పెద్ద పాపం చేయడానికి కూడా పెద్ద ఆలోచించాడు. చేసినప్పుడు దేవుడు క్షమించాడు, అది చేస్తూ ఏమంటాడు, అది చేసినప్పుడు దేవుడు విడిచిపెట్టేశాడు. కానీ అసలు దేవుడు అంటున్నాడు, ఒక్క మొక్క పుచ్చుకోగానే వాళ్ళకి అపవాదం వచ్చేసాడంట. ఒక కూర తినగానే చూడగానే అపవాదాల్లోకి వచ్చేసాడంట. వీరు దేవుని యొక్క మనస్సు, దేవునికి చోటు ఇవ్వడానికి ఇవన్నీ పైన ఉన్నవన్నీ కూడా వారి జీవితాల్లోనికి వచ్చేసాయని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, దేవుని మాటలు చెప్తా ఉన్నాయి. నువ్వు దేవుడికి చోటిచ్చే వ్యక్తిగా లేకపోతే అపవాది నీలోకి వచ్చేస్తాడు. జ్ఞాపకం చేసుకోగలగాలి. దేవుడి చిత్తానికి నువ్వు అప్పగించబడకపోతే దేవుడు మనకు దూరం అయిపోతాడు. సాతాను వాడు మనల్ని ఏలుబడి చేస్తాడు. కొన్ని మాటలు జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడికి చోటిచ్చే మనిషి ఎప్పుడు కూడా దేని విషయంలో కూడా లోబడ్డాడు. దేవుడికి చోటిచ్చే మనిషి దేని విషయంలో కూడా ఎంత పరిస్థితుల్లో కూడా ఇష్టపడ్డావు దాని నుంచి దూరం అవడానికి. దేవుడికి చోటిచ్చే మనిషి ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుని వెంబడించడానికి ఇష్టపడతాడు తప్ప ఇంకొకటి ఎంత లాభమైనా సరే దాన్ని ఆశించదట. అందుకే దేవుడి వాక్యం చెబుతా ఉంది. దేవుడు మాట్లాడుతున్న సంగతి ఏంటో తెలుసా? దేవుడి చిత్తంలో నువ్వు వెళ్ళే వ్యక్తిగా ఉండకపోతే, సాతాను చిత్తం నుండి నువ్వు బయటికి రాలేని వ్యక్తిగా ఉండట, దేవుడు ఇహలోక సంబంధమైనటువంటి దారిద్రము, సాతాను సంబంధమైన క్రియల్ని మన మీదకి ప్రవేశిస్తాయి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయంలో మనందరికీ తెలిసినటువంటి విషయమే ఏంటంటే, దేవుడు ఎలాంటి మన యొక్క స్థితిని ఎప్పుడు పరీక్షించాలని చూస్తాడు. అంటే ఇవి కరెక్ట్గా ఉన్నాడా లేదని. ఆశీర్వాదం చేతితో పట్టుకొని ఏమని అంటాడంటే, వీడికి ఇవ్వాలి అని నాకు ఆశ ఉంది, వీడికి ఇస్తే బాగుపడతాడని నాకు ఆలోచన ఉంది, కానీ వీడి ఆశ ఎలా ఉందో అని చూస్తాడట. ఒక గంట స్తంభం లాంటి ఒక టవర్ మీద నుంచి చూస్తూనే ఉంటాడు. దేవుడు పరిశీలన చేస్తుంటాడు. ఫస్ట్ ఒక రూపాయి కాయిన్ వేస్తాడు దేవుడు, ఒక బంగారం కాయిన్ వేసినప్పుడు ఆ కాయిన్ని చూస్తున్నప్పుడు బంగారం కాయిన్ దొరకగానే ఏమైనా ఆలోచన వస్తుందండి మనకి? ఇంకెక్కడైనా పడ్డాయేమని ఎత్తుక్కుంటాం. మనం ఎవరైనా ఆలోచన, అది నేనైనా ఎవరైనా జరిగే ఆ రూపాయి కాయిన్ ఎత్తుక్కుంటాము. ఇంకెక్కడైనా పడింది ఏంటని చెప్పి మొత్తం ఎతికేస్తాం. అసలు దేవుడు ఇంకో 2 కాయిన్స్ వేస్తాడు. అప్పుడు ఆ 2 రాగానే ఇంకా మళ్ళీ ఎదుగుతాము. కానీ ఇన్ని ఎదుగుతాం, కానీ ఇది ఎక్కడి నుండి వచ్చిందనే ఆలోచన మాత్రం మనకి రాదు. మనము దేవుని వైపు చూడలేము. ఏ రోజైతే దేవుడు ఒక చిన్న రాయితో మన తలకాయ కొట్టడంతో అప్పుడు పైకి చూస్తాము. ఎందుకనంటే ఎక్కడి నుండి వచ్చింది అని చెప్పేసి. కష్టం రాగానే దేవుని వైపు చూస్తాము, బాధ రాగానే దేవుని వైపు చూస్తాము, ఆశీర్వాదం రాగానే దేవుని వైపు చూడలేని వారం ఉన్నాం. ఎందుకనంట ఆశీర్వాదం పక్కనే సైతాన్ గారు కూడా ఉంటాడు. ఎప్పుడు మనల్ని పదే ప్రేరేపిస్తూ ఉంటాడు. పదే మనల్ని నాశనం చేయాలనుకుంటాడు. పదే సార్లు మనల్ని దేవునికి వ్యతిరేకులుగా ఉంచాలనుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను మనం ఆలోచించాలి.
అందుకే యోబు భక్తుడికి ఇవన్నీ తెలుసు కాబట్టే అన్నీ పోయినప్పటికీ కూడా యోబు భక్తుడు పెద్ద ఆలోచించలేదండి. దేవుడు నేను దిగంబరిగానే వచ్చాను, దిగంబరి. ఈ లోకంలో మనకు అన్నీ కావాలనుకుంటాం కదా, ఒకసారి మనం స్వపరీక్ష చేసుకుందాము. వచ్చినప్పుడు బంగారం పట్టుకుని వచ్చామా, వచ్చినప్పుడు ధనం పట్టుకుని వచ్చామా, వచ్చినప్పుడు వెండి పట్టుకుని వచ్చామా, వచ్చినప్పుడు ఆస్తి అంతస్తులు పట్టుకుని వచ్చామా, ఏం పట్టుకుని వచ్చామంటే మనం తల్లి గర్భంలో నుంచి ఏమీ లేకుండా దిగంబరుగానే వచ్చాము. వెళ్ళిపోయినప్పుడు ఏమైనా అన్నీ మనం చేసి పంపిస్తారా? ఇంత చిన్నది ఏదన్నా సరే లాగి పంపించేస్తారు కదా. దిగంబరిగా వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి కదా, ఏమి మనం సాధించలేమని ఆలోచించాలి కదా. కానీ మనస్సు, మన ఆలోచన ఎలా ఉంటుందంటే దేవుని చిత్తంలో లేని వ్యక్తులుగా మనం ఉన్నామని జ్ఞాపకం చేసుకోగలగాలి. దేవుని నామానికి మహిమ కలుగును. అందుకే నీవు యోగ భక్తులు ఆలోచన అంటే నేనేమి తేలేదు, ఏమి ఎన్ని పోయినంత మాత్రం ఏం నాదే కదా బాబు. అరే ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకుపోయాడు కదా, దీన్ని బట్టి నేను బాధపడిపోయేది ఏముంది? ఇక్కడ నేనేమి కష్టపడిపోలేదే, ఇక్కడ ఏమైనా నేను ఆస్తులు పట్టుకొని రాలేదే, ఇక్కడ ఏదైనా నేను అన్నీ ఇక్కడ తీసుకొచ్చి దాచుకున్నావు కాదే. దేవుడు నన్ను ఎంత బాగా ఉంచాలనుకున్నాడు, అంత బాగా ఉంచిన తర్వాతే నేను ఈ లోకంలో ఇలాగ అయిపోయాను. నేను వచ్చినప్పుడు ఎలాగున్నానో అలాగే ఉన్నాను కాబట్టి నాకు అది సంతోషమే అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఈ సాక్ష్యము మనము దేవుని బిడ్డలని మనం చెప్పలేని వారంగా ఉన్నాము. ఈ సాక్ష్యమును బట్టి దేవుడు మనల్ని ఇష్టపడట్లా. ఎందుకనంటే మనకు చిన్న కష్టం రాగానే ప్రభువు నన్ను ఏం చేసింది, నయోమి లాంటి జీవన విధానం, నయోమి లాంటి బాధ. నువ్వే తప్పు చేస్తావు, నీవే దేవుని దగ్గర ఉండకుండా వెళ్ళిపోతావు, నీవే లోకాశలు కలిగి ఉంటావు, నీవే మోయాబు సంతోషాలకు పారిపోతావు, ఏదో సంపాదించాలని ఆశ కలిగి ఉంటావు. అక్కడికి వెళ్ళి కష్టం రాగానే, దేవుని చిత్తంలో లేనప్పుడు కష్టం రాగానే ఏమవుతుందంటే నువ్వే వచ్చి దాన్ని దేవుడు అన్యాయం చేసిదా అంట. దీనిని బట్టి చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. దేవుడు నేను ఎలా, నువ్వు అపవాదికి చోటించమని నీకు అర్థం కావట్లేదే, అపవాదికి చోటించమని నీకు తెలియట్లేదే, అపవాదికి చోటించమని నువ్వు ఆలోచించట్లేదే, అపవాదికి చోటించమని మనం గమనించట్లేదే. ఎందుకంటే దేవుడికి చోటినందునే అవన్నీ మనలోకి వచ్చేస్తాయి. ఎవడైతే దేవుడు ఆత్మ లేనివాడు నావాడు కాదు. దేవుని ఆత్మ నీలో నివసించినంత కాలం కూడా అపవాది ఆత్మకు నువ్వు చూడలేవు. దైవాత్మ ఎప్పుడైతే నీలోకి ఎంటర్ అయిపోయిందో నువ్వు చేసినన్ని కూడా భయంకరమైన కార్యాలను జ్ఞాపకం చేసుకో. ఏం చేసినా పెద్ద టేక్ ఇట్ ఈజీ. చాలా మరి ఇంత చిన్న విషయంలో కూడా చాలామంది పిల్లల్ని ఆలోచిస్తుంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, నేను మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపిస్తుంటుంది, ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తామండి ఎంజాయ్ అని అంటాడు. ఆ ఎంజాయ్ని ఇప్పుడు అనుభవించకపోతే ఎప్పుడు అనుభవిస్తాము, ముసలైపోయినాక అని అంటారు. అరే మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుల్లో ఉంటే ఆ రకమైన ఆనందం వేరు, దేవుల్లో ఉంటే ఆ రకమైన సంతోషం వేరు, దేవుల్లో ఉంటే ఆ రకమైనటువంటి ధన్యత వేరు, దేవుల్లో ఉంటే ఆ రకమైనటువంటి ఇది వేరు. నాకు తెలిసినటువంటి ఒక సహోదరి, నేను ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాను, నాకు ఆ ట్రైన్లో ఒక సహోదరి కనబడింది. చాలా బ్యూటిఫుల్ ఉంది ఆమె. ఎంత అందంగా ఉందనంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిపోయింది. చాలా చక్కగా ఉన్నటువంటి అమ్మాయి, చాలా బాగుంది, మంచిగా ఉంది. మా దగ్గర ఆర్ఐసీ వచ్చింది. ఆర్ఐసీ వచ్చిన తర్వాత ఇద్దరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆమె మాటలు, ఆమె ఆలోచనలు, ఆమె ఫోన్ చాటింగ్స్ అన్నీ చూస్తుంటే తేడా మనసులాగా అనిపించింది నాకు. అనిపించిన తర్వాత ఆర్ఐసీ అంటే ఒకే సీట్లు ఇద్దరం కూర్చుంటాం కదా, ఆమె మాట్లాడుతుంది. 8-9 అయ్యింది. నాకు ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టింది. సార్ మీరేం చేస్తారు, మీరేంటి అని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత నా నెంబర్ మీకు ఇస్తానండి, నా కాంటాక్ట్లో ఉండండి, మీకు నేను కాంటాక్ట్లో ఉంటా అంటుంది. నేను అన్ని మాటలు ఆమె వినేసిన తర్వాత, ఆమె ఫోన్ కాల్స్ అన్ని చూసిన తర్వాత, ఆమెతో మాట్లాడిన తర్వాత నేను చెప్పిన మాట ఏంటో తెలుసా? అమ్మా, నేను పాస్టర్ గారిని చెప్పాను, నేను అలాంటి వాళ్ళు కాదు తల్లి, నేను పాస్టర్ గారిని అనింది.
నేను ఇంకా నాతో ఏడవటం మొదలెట్టింది, 4 మాటలు చెప్పడం మొదలెట్టింది. ఏం చెప్తుందంటే, అన్నయ్య వెంటనే సిట్ అయిపోయింది అన్నయ్య సార్ నుంచి. నేను ఇంజనీరింగ్ అయిపోయింది, మా తల్లిదండ్రులు నన్ను ఉద్యోగం కోసం పంపించారు చెన్నై. నేను ఒక అబ్బాయిని ప్రేమలో పడ్డాను. ఆ అబ్బాయి నన్ను డ్రగ్స్కి అలవాటు చేశాడు. ఆ డ్రగ్స్లో నేను మైకంలో నేను ఏం చేశానో తెలియదు. నన్ను ఆ మత్తులో కొన్ని నూనె వీడియోస్, బట్టలు లేకుండా నన్ను వీడియోస్ తీశాడు. నువ్వేదైనా నా మాట నువ్వు వినకపోతే నేనన్నీ కూడా నేను వెబ్సైట్లో పెడతానని చెప్పాడు. ఇంకా నా జీవితం అంతా వ్యభిచారంగా మారిపోయింది. 4 సంవత్సరాలుగా మా తల్లిదండ్రులకు తెలియకుండా నేను వ్యభిచారం చేస్తున్నాను. ఈరోజు కూడా నేను వ్యభిచారం కోసం వెళ్తున్నాను అన్నయ్య అని చెప్పి. మీరు నా కాంటాక్ట్స్ మీరు విని ఉంటారు కదా. నేనైతే ఒకసారి షాక్ అయిపోయాను. అమ్మాయికి నేను వాక్యం చెప్పడం మొదలుపెట్టాను. అమ్మా, నువ్వు హ్యాపీగా ఉన్నావా, నువ్వు సంతోషంగా ఉన్నావా, నువ్వు బాగున్నావా అని అడిగాను. నేను అస్సలు బాగున్నాను. నా బాధ, నా దుఃఖం, నేను తల్లిదండ్రులు చేస్తున్న మోసం ఇంతంత కాదు. ఎంతనంటే నేను చచ్చిపోవటమే మంచిది. మా అమ్మ నాన్న ముఖం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, అమ్మ నువ్వు ఎక్కడున్నావనంటే నేను ఆఫీస్లో ఉన్నానని చెప్పడానికి నాకు చాలా బాధ అనిపిస్తుంది. గుండెలు పిండేస్తుంది. కానీ అలవాటు అయిపోయాను. నా లగ్జరీకి అలవాటు అయిపోయాను, నా బట్టలకు అలవాటు అయిపోయాను, నా సంతోషాలకు అలవాటు అయిపోయాను. నేను మందు తాగుతాను, డ్రగ్స్ వేసుకుంటాను, అన్నిటికీ ఇంకా అయిపోయింది. నన్ను అమ్మాయికి చెప్పాను, నేను ఇంతవరకు నువ్వు చేసావు కదా, ఇక మీద దేవుడికి నువ్వు అవకాశం ఇవ్వచ్చు కదా అంటే, నేను యేసు ప్రభు కొరకు విన్నాను. కానీ నా అలాంటి 4 సంవత్సరాలుగా ఒక 200-300 మందికి పైగా మందితో నేను వ్యభిచారం చేసిన నన్ను దేవుడు క్షమిస్తాడా అని అడిగినాను. అప్పుడు నేను సమరైజ్ తీసుకోక అనుకోని చెప్పడం మొదలుపెట్టాను. సమరైజ్ తీసుకోక చెప్పినప్పుడు అంత ఆవిడని క్షమించాడా, నిన్ను కూడా క్షమిస్తాడని అనగానే ఆమె స్కార్ఫ్ కట్టేసుకొని, నువ్వు నిజంగా క్షమించబడితే ఇంట్లో వెళ్ళిపో, మీ ఇంటికి వెళ్ళిపోయి అమ్మా నాన్న నా ఉద్యోగం పోయింది, నువ్వు చేసే తప్పల్లా చెప్పి గాయపరచుక, నా ఉద్యోగం పోయింది, నేను ఇక్కడికి వచ్చాను, నేను ఇక్కడే ఉంటాను, మీరు ఏది తింటే అదే తింటానని చెప్పి నీ పాపాన్ని ఒప్పుకో అమ్మా అని అన్నాను. నువ్వు అలాగేమని ఉంటే ఈ రైల్వే స్టేషన్ నుండి నేను మళ్ళీ ఈవినింగ్ వస్తానని చెప్పగానే నేను వేరే వాళ్ళని ఒక హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను. అటు వచ్చేసరికి ఆమె అక్కడే కూర్చోండి. అన్నయ్య వచ్చారా అని టికెట్, జనరల్ టికెట్ తీసుకున్నాను. అన్నయ్య నాకు చాలా డబ్బులు ఉన్నాయి, అవసరమైన టికెట్ కలెక్టర్ డబ్బులు ఇద్దామని. పర్వాలేదు, నేను రైల్వే స్టాఫ్ నేను మాట్లాడుతాను అన్నాను. కూర్చొని ఏడుస్తూ ఉంది. ఎవరైనా చెప్పుకుంటే నేను ఎంత పాపని అయిపోయి ఉండేవాడిని కాదన్నయ్య, ఎవరైనా చెబితే నేను ఎంత దోషిని, మా తల్లిదండ్రులకి నన్ను నేను మోసం చేసుకునే వ్యక్తిని అయిపోతాను కాదని అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. యథార్థంగా నాకు ఉద్యోగం తీసేశారు, నేను ఇంకా వెళ్ళను, మీతో ఉండాలని ఆశతో వచ్చాను, ఇంతవరకు మీరు డబ్బులు పంపించాను కదా, నన్ను మాత్రం పోషించలేరనేసి ధైర్యంగా మాట్లాడానంట. సరేనమ్మా, నువ్వు అలాగంటే నీకు చిన్నప్పుడు నువ్వు సంపాదించినంతకాలం నేను పోషించలేదని చెప్పి అమ్మాయికి ప్రేమతో హక్కును చేర్చుకున్నానంట. అమ్మాయి రోజు నాతో 10 నిమిషాలు, పావు గంట, 20 నిమిషాలు మాట్లాడేది. అన్నయ్య అమ్మ నాన్న చూసి చాలా బాధ అనిపిస్తుంది అన్నయ్య, ఎంత మోసం చేశాను అన్నయ్య, అలా ప్రేమలో కొంచెం కూడా మారుతుంది అన్నయ్య, నాకు బజ్జీలు కావాలని, అప్పుడు నేను తిని మా నాన్న తెచ్చి అమ్మ బజ్జీలు ఇస్తాం కదా తీసుకొస్తాను అంటున్నాడు, అమ్మ నీకు చికెన్ ఇస్తాం కదా తీసుకొస్తాను అంటున్నాడు. ఆ ప్రేమలో ఎంత ప్రేమను నేను పక్కన పెట్టేసి సాతానుగా నేను ఎంత నాశనం చేశాను నా జీవితాన్ని అని చెప్పేసి ఎంత బాధపడిందంటే, తరువాత మనోహర్ అనేటువంటి ఒక బ్రదర్ ఉన్నారు, ఆయన సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. ఆయనకి పెళ్ళి అయిన తర్వాత ఆ భార్య ఎవరినో ప్రేమించిందంటే వెళ్ళిపోయిన తర్వాత రాత్రి నాకు ఫోన్ చేశాడు, రా మా ఆవిడ వెళ్ళిపోయిందిరా, పెళ్లి చేసుకున్నాను కానీ వేస్ట్, అది ఎవరినో ప్రేమించిందంట, నాతో ఉండడానికి ఇష్టపడట్లేదురా. నేను ఈ అబ్బాయి చెప్పాను, ఒక అమ్మాయి 4 సంవత్సరాలు వ్యభిచారం చేసింది, కానీ ఇప్పుడు దేవుడిలో మారింది, మంచి పరిశుద్ధురాలు అయింది, దేవుడి చిత్తంలో ఉంది, నువ్వు పెళ్లి చేసుకుంటావు రెడీగా ఉంది, బీటెక్ చదువుకున్నాను అన్నాను. ఎవడైనా పర్లేదు, అది ముందు చేసి మరి నేను చేసుకున్నా ఎవరితోటో తిరిగేది కదరా, కనుక నాకు ఎవరైనా పర్వాలేదు కానీ నేను చేసుకుంటున్నాను అన్నాడు. ఆ అబ్బాయి అమ్మాయిని చేసుకున్నాడు. ఇప్పుడు 7.5 years 8 years అయింది. ఒక 3 మగపిల్లలను కన్నారు. ఇద్దరికి గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి. ఇద్దరు ఎంత అన్యూన్యంగా ఉంటారంటే, ఆ అమ్మాయి కాల్ కింద పెట్టినవాడు అబ్బాయి.
ఎందుకంటే తన పాపం ఒప్పుకోయింది కాబట్టి నేను క్షమించేశాను. నా భార్య చేసింది ఏది నాకు గుర్తురాదు అని అంటాడు ఆయన. అమ్మా ఏమైనా నీకు అంటూ ఉంటాడా ఏదంటే తప్పని ఒక్క మాట ఈరోజు నా కోసం అనలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాతాను ఒకసారి మనం సొరబడితే తల్లిదండ్రుల నుంచి దూరం పరిచేస్తాడు, కుటుంబం నుండి దూరం పరిచేస్తాడు, దేవుడి నుండి మనం దూరం పరిచేస్తాడు. లోకంలో చెడ్డోళ్ళు ఒక ముద్ర పడిపోతుంది మనకి. ఎవరు కూడా నీకు నీవే సమాధానం చెప్పుకోలేని వ్యక్తులు అయిపోతారు. అమ్మాయి నిజం ఒప్పుకుంది ఎప్పుడు, అమ్మాయి సత్యం ఒప్పుకుంది ఎప్పుడు, అమ్మాయి ఇది ఒప్పుకుంది ఎప్పుడు, అప్పుడు ఆ మనసు అంట నిమ్మలు పడింది. ఈరోజు బళ్ళారి అనే ప్రాంతాన్ని నేను వెళ్తాను. ఆ బళ్ళారిలో వాళ్ళందరూ కూడాను ఒక మంచి ఇంజనీర్స్గా పనిచేస్తున్నారు. దగ్గర కూడా గవర్నమెంట్ జాబ్స్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తారు. వాళ్ళు ఒక సంఘాన్ని నడిపిస్తున్నారు. ఏమనంటే మేము రక్షించబడ్డాం, మా అలాంటి చాలామంది ఉన్నారని, మేము సువార్త ప్రకటించాలని. వాళ్ళ సంఘానికి నేను వెళ్ళినప్పుడు వాళ్ళకి 500 మంది విశ్వాసాలు ఉంటారు. ఆమె పబ్లిక్గా చెప్పిందండి సాక్ష్యం, నేను ఎంత చెడిపోయిందానో నాకంటే చెడుకునే ఎవరు ఉంటాను, నేను ఎంత చెత్తదానో నాకంటే చెత్తడు ఉంటాను. కానీ అయినా నన్ను దేవుడు ప్రేమించి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్నట్టు చేశాను. కొలాప్స్, నా లైఫ్ అంతా పాడైపోయింది, చెడిపోయింది, నాశనం అయిపోయింది, ఇంకా కొంచెం కూడా లేదు, ఇంకా పతనం అయిపోయింది నా జీవితం. నా తల్లిదండ్రులకు మోసం చేశాను, దేవుడికి మోసం చేశాను, అందరికీ మోసం చేసేసాను. చెడ్డ పేరు, తలెత్తుకోలేని స్థితి, ఎవడు ఏ మాట్లాడతాడు, ఎవడు ఎలా బిహేవ్ చేస్తాడు, ఎవడు ఏమంటాడు అర్థం కాలని పరిస్థితులు ఉన్నప్పుడు యేసు ప్రభువు నన్ను పట్టుకున్నాడు, నా జీవితాన్ని మళ్ళీ ముందేలా నిలబెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపవానికి చోటిస్తండి ఎంత భయంకరంగా ఉంటుందండి పరిస్థితి. మనకెవ్వరు గుర్తురాడండి. ఇంతవరకు ప్రేమించిన మన అమ్మ కనబడదు, ఇంతవరకు ప్రేమించిన మన నాన్న కనబడదు. వారిని మోసం చేస్తూ ఉంటాం, వాళ్ళని అన్యాయం చేస్తూ ఉంటాం, వారిని అపనమ్మకం కలిగించే వారంగా ఉంటాం. ఈ దేవుని బిడ్డల ఉదయకాల సమయంలో 2027లోకి వెళ్ళకముందే దేవునితో ఒక వడాపెడికి కలిగి ఉండాలి. మనం ఒక నిబంధన కలిగి ఉండాలి. ప్రభువా, దేవుడికి మేము చోటు ఇవ్వకనే నశించిపోయాను. రోమిలకు రాసిన పత్రికలో చెప్పబడుతుంది కదా, సాతాను కార్యాలు అన్నీ వచ్చేస్తాయని చెప్పబడతా ఉంది కదా. నాకు ఉదయం 6 గంటల వరకు కూడా కొంచెం కూడా ఆరోగ్యం బాగలేదండి. రోజు నేను వాక్యం చెప్తున్న అవకాశం నాకు లేదు. ఎందుకంటే జ్వరం రాత్రి అంతా, ఎంత అంటే కాలు చేతులన్నీ మొత్తం ఒళ్ళల్లా కూడా పచ్చి పుండు, కొంచెం అంటే చిన్న నీటిలో చేపెడితేనే వణుకు వచ్చేస్తుంది, షివరింగ్లాగా అయిపోయాను. నిన్నటి నుండి కూడా ఒక రకంగా ఉంది. ఫ్రైడే కూడా చాలా బాగా, ప్రభువా నీ సన్నిధిలో నన్ను నిలవబెట్టుకో ప్రభు అని రాత్రి పడుకునే ముందు ఒక మాట ప్రార్థన చేశాను. ప్రభువా నీ చిత్తం నా పైన ఉంటే రేపు నేను అక్కడ మంచిగా వాక్యం కనపాలా, నాకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి, నాకు మంచి బలాన్ని ఇవ్వాలి, నేను బండి నడిపించుకునేందుకు రాగలగాలి ప్రభువా అని ప్రభువుని అడిగాను. మీరు నమ్మరు, అందరికంటే ముందు నేనే లేచాను. ఇంట్లో అందరికంటే ముందు నేనే లేచాను. మామూలు మనుషులాగే తిరిగేశాను, మామూలు మనుషులాగా ఉన్నాను, మామూలు మనుషులకి స్నానం చేసేసాను, అందరినీ లేపాను నేనే. దేవుడు అంత ప్రేమిస్తాడు కదండి. మనకి ఏది కావాలంటే సమయోచితమైన సహాయం ఇస్తాడు కదా. మనం ఎందుకు దేవుడి కొరకు ఆలోచించక సాతాను గడికి చోటించేవారు ఉంటామనేది జ్ఞాపకం చేసుకోగలగాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అది అంటాడు కదా, చూడండి ఏమన్నాడు, మరియు వారు తమ మనసులో దేవుడికి చోటివ్వనవ్వకపోయి గనుకనే చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసు వారిని అప్పగించాడు. చేయరాని కార్యాలు, చేయరాని తప్పిదాలు, చేయరాని స్థితిగతులు, చేయరాని పరిస్థితులు దేవుడు అప్పగించడం దేవుడు వాక్యం చెప్పబడతాం. దేవుడి నామానికి మనం కలుగును గాక. ఆ మొదటి అధ్యాయంలోనే 18వ వచనం ఏమని చెప్తుందనంటే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుని యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడింది. మనం ఎంత చెప్పినా యేసు ప్రభువు చూపిన ప్రేమ ఎవరు చూపించలేదండి. యేసు ప్రభు ఇచ్చినటువంటి త్యాగం ఎవరు చేయలేదండి. ఎవరంటే నీ మదర్, నీ ఫాదర్, నీ ఎప్పుడు కూడా అసలు చూపించలేదు. నీ కొరకు ఏమీ సంబంధం లేనటువంటి వ్యక్తి కలువరి శిలువలో మరణించాడు. సంతోషంగా అది
నువ్వు చచ్చిపోవాలా, నీవు చేసిన పాపానికి నీకు మరణశిక్ష విధించబడాలా. కానీ ఆమె నువ్వు విధించొద్దండి, నేనున్నాను ఆమె ప్లేసులని దేవుడు ముందుకు వచ్చాడు. నువ్వు గాయపరచబడ్డాలా, ఆమెను గాయపరచొద్దండి, నేనున్నాను ఆమెకు బదులు కానీ దేవుడు వచ్చాడు. అతన్ని హింసించొద్దండి, ఆయనకు బదులు నేనున్నానని దేవుడే వచ్చేసాడు. ఆయన ప్రేమ కొలతలు లేదు. తల్లిదండ్రులు చూపలేని ప్రేమ, తనయులివ్వని తేటనైన ప్రేమ, భేదలకు నిరుపేదలకును విధువలకు అనాథులకును, భేదలకు నిరుపేదలకును విధువలకు అనాథులకును మనుజులు అని మధురమైన ప్రేమ. ఎవ్వడు చూపించలేని ప్రేమ. భేదలకు నిరుపేదలకు అనాథులకు విధువలకు ఎప్పుడు వీళ్ళని తారతమ్యం లేదు, భేదం లేదండి ఆయన ప్రేమలో. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనతను కూడా దుర్నీతి మీదను దేవునికి మొక్కమంటాడు. అందుకని రాకముందే మనం ఏం చేయాలండి, దేవునికి చోటిచ్చేవారు అన్నమాట. అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు. దేవుడి చిత్తంలో మనం ఉండాలా, దేవుడి కృపలో మనం ఉండాలా, దేవుడి కాపుదలలో మనం ఉండాలా, దేవుడి సన్నిధిలో మనం ఉండాలా, దేవుడి యొక్క ప్రసన్నతలో మనం ఉండేవారు ఉండాలని దేవుడి వాక్యం పదే 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 సార్లు నీతో నాతో మాట్లాడాలి. ఎందుకంటే దేవుడు నువ్వు ఏ కోరుకుంటున్నాడో దాని చిత్తంలో నువ్వు లేకపోతే, దేవుడి చిత్తాన్ని నువ్వు ఏ దగ్గర ఉండకపోతే దేవుడి కృప మనది ఉండదు అని దేవుడు వాక్యం చెప్తుంది. పేతురు రాసిన 2వ పత్రికలో మాట ఉంటుంది, చదవండి. పేతురు రాసిన 2వ పత్రికలో ఒక మాట ఉంటుంది, చదవండి. 3వ అధ్యాయం 5వ వచనం అంటాడు, యాలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండుననియు నీళ్ళు నుండి నీళ్ళు వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈ సృష్టి అంతా కూడా మనం చూసి మనుషులు ఎంజాయ్ చేస్తున్నారు, ఈ సృష్టిని బట్టి ఆనందిస్తున్నారు. ఈ సృష్టిలో ఉన్నటువంటి సంతోషాలని అనేక మార్లు ఏం చేస్తున్నారంటే దాన్ని బట్టి గొంతులు వేస్తున్నారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది తెలుసా, ఇవన్నీ సృష్టించిన దేవుడు ఇక్కడ దాన్ని ఎందుకు మర్చిపోతున్నారు అంటే, ఈ సృష్టిని చూసి అబ్బా ఎంత బాగుంది చెట్టు, ఎంత బాగుంది పువ్వు, ఎంత బాగుంది బిల్డింగ్, ఎంత బాగుంది కొండ, ఎంత బాగుంది ఈ వాగు, ఎంత బాగుంది ఈ వాటర్ ఫాల్ అని అంటున్నాం తప్ప దాని వెనకాల ఉన్నటువంటి సృష్టికర్తను మాత్రం మనం గమనించలేదట. దేవుని వాక్యం వల్ల కలిగిన వారి బుద్ధిపూర్వకంగా మర్చిపోయాడు. అంత దేవుని మాట వల్ల జరిగిందని, దేవుని చిత్తం వల్ల జరిగిందని, దేవుని యొక్క కృప వలన జరిగిందని, దేవుడు నీవు నివసించాలని ఆయన సంతోషంగా నీ కొరకు ఇచ్చిన బహుమానం అని నమ్మట్లేదు. అందుకే భూమి మీద ఉన్నప్పుడు వారు దేవుని పైన ఉన్న దేవుని మర్చిపోతున్నారు. ఈ భూమే సమస్తమని బ్రతుకున్నారు చాలామంది. మనం తిట్టుకునేటప్పుడు ఈ భూదేవత బాగుంది కాబట్టి మనం ఇలా ఉన్నాము. ఇంకా సూర్యుడు దాన్ని అనడానికి కాదురా, సూర్యుడు దేనికి వస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు అని అంటూ ఉంటాం. ఈ భూదేవత ఎప్పుడో ఒక రోజు నిన్ను మింగేద్దరా అంటూ ఉంటాం. కారణం ఏంటో తెలుసా, వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఈ రెండింటి వెనకాల సృష్టికర్త ఒకడు ఉన్నాడని తెలియదు. ఆ సృష్టిని బట్టే వాళ్ళు ఆనందిస్తున్నారు. సృష్టిని బట్టే ఈ భూమి ఎంత పెద్దగా ఉంది కదా, ఈ భూమిలో ఇన్ని రకాలు ఉన్నాయి కదా, ఇదే గంత అనుకుంటున్నాడు తప్ప దాని వెనకాల పునాదేశంలో ఒకడు ఉన్నాడంటే తెలియలేకపోతాం. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నేను మనం గమనించాలి, నీవు నేను మనం ఆలోచించాలి, దేవుని మనం జ్ఞాపకం చేసుకునే వారు ఉండాలి. ఏంటంటే దేవుని చిత్తానికి మనము అప్పగించబడిన వారు ఉండాలి. అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు. ఎక్కడ కూడా మనం అపవాది మాటలు వినకూడదంట, ఎక్కడ కూడా అపవాది తంత్రాలకు మనం లోబడిపోకూడదు, ఎక్కడ కూడా అపవాదికి చోటు ఇచ్చేవారు ఉండకూడదని దేవుడు వాక్యం చెప్తాం. చాలామంది అపవాదికి చోటు ఇచ్చి నాశనం అయిపోయి ఉన్నారు, చాలామంది పాడేవారు ఉన్నారు, చాలామంది నాశనానికి దిగజారిపోయేవారు ఉన్నారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు కనుకనే
అయినా మనల్ని ప్రేమిస్తున్నాడు. నిన్ను వదిలేయాలంటే ఎప్పుడో వదిలేస్తున్నాడు. నేను తిరస్కరించాలంటే ఎప్పుడో తిరస్కరించేసిన. నేను పక్కకు తోసేయాలంటే ఎప్పుడో పక్కకు తోసేసిన. దేవుడి మీద పని కాదు, నువ్వు కాకపోతే నీ ప్లేస్ నేను కొడవుతాడు. లేదంటే ఒక గొప్ప సృష్టిని ఆయన సృష్టించుకోగలడు. గొప్ప పద్ధతినే ఒక క్రమబద్ధమైనటువంటి సృష్టిని ఆయన నిర్మించుకోగలడు. కానీ అయినా నేను ప్రేమిస్తున్నానంటే గల కారణం అంటే తెలుసా? దేవుని చిత్తంలో నేను ఉన్నామని జ్ఞాపకం చేసుకోగలరు. తీతుకు రాసిన పత్రికలో మాట ఉంటుంది. మొదటి అధ్యాయం 16వ వచనం అంటాడు, దేవుడిని ఎరుగుదమని వారు చెప్పుకుందురు కానీ అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్యమును చదవనమ్మది విషయంలో భ్రష్టులై ఉండి తన క్రియల వలన ఎరుగునట్టుగా. చూడండి ఆ మాట ఒకసారి. దేవుడిని ఎరుగుదమని వారు చాలా చెడ్డోళ్ళు, చాలా ఇంకా భయంకరమైనటువంటి అవివేకం కలిగిన వారు. చూడండి, వారి క్రియల వలనంట ఏం చేయలేటువంటి దేవుణ్ణి ఎరగలేని వారంగా ఉన్నారంట. మేము దేవుడిని ఎరుగుతాం, మాకు దేవుడు తెలుసు, మేము ప్రార్థన చేస్తాం, మేము వాక్యం చదువుతాం, మేము ప్రార్థన లేకుండా బయటికి రావని చెప్పుకుంటున్నారు ఈరోజు జనాలు. దేవుడి చిత్తం మా మీద ఉంది, దేవుడు దీవించాడు మమ్మల్ని, దేవుడు గొప్పగా ఉంచాడు మమ్మల్ని అని అంటున్నారు. ఇవి చెప్పిన వాళ్ళు జీవన విధానం ఎలా ఉందనంటగా తమ క్రియల వలన ఆయనను ఎరుగుమంటున్నారు. వారి క్రియలు అంటే దేవుని తెలుసుకునేవిగా ఉన్నాయంట. వారి క్రియలు దేవునికి హేయముగా ఉన్నాయంట. వారి పరిస్థితులన్నీ దేవునికి నచ్చనముగా ఉన్నాయంట. వారి క్రియలన్నీ దేవుడిని సంతోషపెట్టలేనివిగా ఉన్నాయంట. వారి క్రియలన్నీ కూడాను దేవుడిని బాధపరిచేవిగా ఉన్నాయని దేవుని వాక్యం చెప్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రోమీయులకు రాసిన పత్రికలు కూడా 1:21 కూడా రాస్తాడు కదా. నాకు ఆ మాట చదివినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఏమనంటే ఎంత బాగా చదివాడు, ఎంత బాగా రాశాడు అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, మరియు వారు దేవుడిని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. అది బాధకరం. వారు దేవుడిని ఎరిగారు కానీ దేవునిగా ఎప్పుడు మహిమపరచలేదు. ఆలే మహిమపరచబడ్డాడు. పాస్టర్ గారు కూడా చాలామంది అయ్యగారు అనకపోతాడు కోపం, అయ్యగారు అనకపోతాడు నచ్చదు. బైబిల్ ఏం చెప్తుంది? మీరు అందరూ సహోదరులను బైబిల్ చెప్తుంది. గురువు అని ఎవరిని పిలవద్దు, తండ్రి అని ఎవరు పిలవద్దు కదా, అయ్యగారులు పెయ్యగారులు అని పిలవద్దు. మీరు అందరూ సహోదరులు, అన్న చెల్లి తమ్ముడు ఇలాంటి భావంతో మీరు ఉండండి అని చెబితే వీడికి నచ్చదు. అయ్యగారు అనకపోతే, శాఖలో చేతులు ఎట్టుకుని ఉండకపోతే నచ్చదు. కారణం ఏంటంటే వాడు హెచ్చరించబడాలా, వాడు ఇక్కడ అన్ని దగ్గరికి కూడాను. అందుకే బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? మీరు సంత వీధుల్లో వందనాలను మీరు కోరుతారని అంటారు. ఏ సన్నగారు ఎక్కడ కూడా పాస్టర్ గారిని పెట్టుకోదు, రెడరేసాన్ని పెట్టుకుంటాడు. అలాగే నేను పాస్టర్ కాలదే ఏంటే, ఆయన సగం కట్టలేదే ఏంటే, ఆయన సేవ చేయలేదే ఏంటే. ఇక్కడ అయ్యగారులను పిలిపించుకున్న వాళ్ళందరికీ ఏ సన్నగారి కంటే ఎక్కువ సంఘాలు ఉన్నాయో, ఏ సన్నగారి కంటే మంచి పేరు ఉందా, ఏ సన్నగారి కంటే మంచి దేవునితో సహవాసం ఉందా? అన్నీ వదులుకొని దేవుడి కొరకు బ్రతికి చనిపోయినటువంటి వాడు ఏ సన్న. కారణం ఎప్పుడు లోకం వచ్చేవాళ్ళు కదా. ఇప్పుడంటే మరియు వారు దేవుడిని ఎరిగి కూడా ఆయనను దేవుడిగా మహిమపరచలేదు. వీళ్ళే మహిమపరచబడ్డారు, వీళ్ళే హెచ్చరించబడ్డారు, వీళ్ళే దేవుని చిత్తంలో ఉన్నట్టు ఫీల్ అయిపోవడం, కృతజ్ఞతార్పణను చెల్లించలేదంట. కానీ తమ వాదములు ఎప్పుడు ఇదే ఫైటింగ్లో, దేవుని చిత్తంలో నిండిది నేనేది ఇయే ఫైటింగ్లు. దీనివలన భ్రష్ట మనసును మనం అప్పగించబడతాం. దేవుని చిత్తంలో మనం ఉండం. దేవుడు మనల్ని అది కోరుకోడు. అల్లరకర్త కాదు దేవుడు, సమాధానకర్త యొక్క అధిపత్యం తప్ప అల్లరకర్తం లేదు. మనం అల్లరికి చోటిచ్చేవారిని ఉండకూడదు అన్నట్టు. ఇవన్నీ మనుషులు ఏంటంటే ఈ ఘనతను కోరుకుంటారు. దేవుడు దాని మీదే దృష్టి పెడతాడు. అందుకే మనుషులు అంటున్నాడు,
మీరు నేను దేవుడిని చెప్పుకుంటున్నారు కానీ మీ మనసులో నా చోటు ఇవ్వట్లేదు. మీరు నేను దేవుడిని చెప్పుకుంటున్నారు కానీ నా వైపు మీరు మళ్ళట్లేదు. నేను దేవుడని చెప్పుకుంటున్నారు కానీ నా మాట మీరు వినట్లేదు. నేను దేవుడని చెప్పుకుంటున్నారు కానీ నా చిత్తంలో మీరు లేరు. నేను దేవుడని చెప్పుకుంటున్నారు కానీ నా మాటను వినే బిడ్డలుగా మీరు ఉండట్లేదు. మీకు నచ్చినట్లు మీరు బతుకుతున్నారు. కొన్నిసార్లు నన్ను పక్కన పెట్టేస్తున్నాను. సుజాత తెలుసు, ఒక అడుగున ఉంది వైజాగ్ కంచరపాలెం. మీకు ఎంతకుముందు చెప్పానో లేదు తెలియదు. అడుగున ఆవిడ ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటుంది. ఆదివారం అడుక్కోదాన్ని. యేసయ్య నేను దీవించును గాక, ఆయన రక్షణ నీకు అనుగ్రహించును గాక అంటుంది డబ్బులు తీసుకొని. నేను ఆవిడని పరిశీలనగా కనుక్కొని, అమ్మా నీవు యేసు ప్రభువుని నమ్ముకున్నావా అని అడిగాను. అవునయ్యా, నా కొడుకు సొట్టోడు, నాకు 70 సంవత్సరాలు, నేను అడుక్కోవడం తప్ప ఇంకేం పని చేయలేను, ఎందుకనంటే నాకు కూడా శరీరం సహకరించట్లేదు అని అంటే, అయితే నేను పాస్టర్ గారు నీ ఇల్లు ఎక్కడ అడిగాను. ఇది ఇక్కడ ఉంటుందని తీసుకొని వెళ్ళింది. ఇల్లు ఎంత భయంకరంగా ఉందనంటే నేను దూరలేకపోయినట్టు ఉంది. అది అంత భయంకరమైనటువంటి ఇంట్లో ఉన్నాను. ఆ అబ్బాయి 2 కాళ్ళు పోలియోతో నిండిపోయి పాపం ఉన్నాడు, నడలేడు. 10th క్లాస్ పాస్ అయ్యాడు. పాస్ అయిన తర్వాత ఏం చేస్తున్నారు బాబు అంటే, ఏం చేయలేనని 2 కాళ్ళు లేదు, అమ్మ అడుక్కొని తెస్తే నేను తింటున్నాను, ఇల్లు కూడా బాగలేదు చూసారా నన్ను. ఆ ఇంట్లోకి నేను గమనించింది ఏంటో తెలుసా, వాళ్ళ బట్టలు వాళ్ళ గిన్నెలు అవన్నీ కూడా కిందన పడేశారు. బైబిల్ మాత్రం ఒక చిన్న స్టూల్ మీద, వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఒక స్టూల్లో దాన్ని కొట్టేసి తెల్లకుండా దాన్ని బైబిల్ పెట్టారు. నాకు కొంతసేపు పిచ్చేసిపోయింది. ఎందుకంటే పాస్టర్లు రోజు దాని మీద జీవించి దాని కొరకు జీవిస్తానని ప్రమాణం చేసిన కూడా బైబిల్ అక్కడ పెట్టడం ఇక్కడ పెట్టడం చేస్తున్నారు. కానీ ఏమీ తెలియనటువంటి 70 సంవత్సరాల వయసు కలిగిన ఒక తల్లి, చదువు లేని ఒక కుంటోడు, నడవలేడు, ఏం చేయలేడు మాత్రము స్టూల్ మీద వైట్ కొట్టేసి బైబిల్ పెట్టారు. ఏటమాది అలా పెట్టమనంటే, అయ్యా దేవుని వాక్యం మా ఇంట్లో ఉండబట్టే ఈరోజు మేము ఎంత బాగున్నామని చెప్తున్నారు. అయిపోయిన తర్వాత నాకు చాలా రోజులు పరిచయం అయితే ప్రతి ఆదివారం నాకు 1 కేజీ చికెన్ కొనిసి ఇచ్చేవాడిని. అలా 3-4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆమె ఒకరోజు అనారోగ్యవంతురాలు అయిపోయింది. నాకు తెలిసిన కలెక్టర్ గారు అక్కడికి వచ్చారు. అంటే కలెక్టర్ గారు పిఏ నాకు ఫ్రెండ్. ఆ కలెక్టర్ గారు కూడా కొంచెం పరిచయం అండి ఆయన ద్వారా. నేను తీసుకొని వెళ్ళి, వీడు కుంటోడండి, ఈ తల్లి, మీరు ఏదైనా హెల్ప్ చేయగలరా అని అడిగాను కలెక్టర్ గారు. ఏం చేస్తామండి, అయితే నేను సడన్గా రేపటి నుంచి అయితే ఉద్యోగం ఇస్తున్నాను అండి. వీడు తోడలేడు, కొన్ని ఏదిద్దామని సార్ చేయలేడు కదండి. రే బాబు నువ్వు అక్కడ కూర్చొని వచ్చిన వాళ్ళకి దరఖాస్తులు రాస్తే 50 మాకు ఇస్తాను, నువ్వు అది రాసుకొని అక్కడ ఉండరా బాబు అని అన్నాడు కలెక్టర్ గారు. అక్కడికి ఒక టేబుల్, ఒక కుర్చీ ఏర్పాటు చేయించాడు కలెక్టర్ గారు. ఈయన కుర్చీ మీద కూర్చొని ఉదయాన్నే వెళ్ళిపోయి కూర్చొని రాస్తుండేవాడు. రోజుకి 2000, రోజుకి 1000, రోజుకి 3000 అలా వచ్చి ప్రతి సోమవారం అయితే 5000 కూడా సంపాదించేవాడు. రాస్తే 100 రూపాయలు. చాలా కలెక్టర్ గారు కూడా చెప్పేవారట, అక్కడ పనిచేసిన సొట్టోడు కదా అదే ల్యాండ్కి వచ్చి కదా కాలంలో అని అనేవారు. అలాగే సంపాదించి ఆ పిల్లవాడు అయిపోయిన తర్వాత మీరు నమ్మరండి, ఆ పాస్టర్ గారు, అదే చర్చికెళ్తారు పాస్టర్ గారికి ఈ నెల 5000 వచ్చింది అనుకోండి, 2500 కాదు 5000 ఇచ్చేసేవారు కానుక. నేను అన్నాను, మీ ఇల్లు కొంచెం నేర్చుకోవడము ఏదో చేయించుకోండి అంటే, దేవుడు పెట్టిన భిక్ష మీద నేను బ్రతుకుతూ దేవుడికి ఒప్పుకొని ఇల్లు కొట్టుకోండి, ఏం మాట్లాడుతున్నారు అడిగింది రకాలు. నాకు ఒక మనసు అనేది, నీకు ఏం లేకపోయినా ఎంత వండుకోతో మాట్లాడుతున్నా అనిపించింది. నా మనసు ఒక మనసు అనిపించింది, ఎంత భయభక్తులతోనే ఉన్నామని అనిపించింది. చూసి సాతాను గడానికి కానీ నాలో కూడా ఒక మాట కల్పించాడు. ఆ మాస్టర్ గారు నాకు కలిసి అన్నాడు, ప్రతి నెలండి ఎంత అలకొస్తే దానికి అంతగా ఇస్తారండి వాళ్ళు దేవుని సేవలో. మా సేవ అభివృద్ధి చెందడానికి ఆమె ఆ కొడుకు కారణం. నాకు గుండె ఆగిపోయింది. 3 సంవత్సరాలు ఆ సేవ అభివృద్ధి చెందడానికంట ఆ కుంటూడును ఆ అడుగు తల్లేనంట కారణం. ఆ కలెక్టర్ గారు వెళ్ళిపోయే ముందు నాకు పిలిచి ఒక మాట చెప్పాడు, నేను నన్ను ఎప్పుడేం అడగలేదు, మీ ఫ్రెండ్ నా పిఏ అయినా సరే ఎవడెవడో ఎన్నో పనులు చేయించుకుంటారు, మీరు ఆశపడలేదు, కానీ ఒక విషయంలో మాత్రం నేను మీకు చేస్తాను. ఆ కుంటోడికి
ఒక అటెండెంట్ జాబ్ వేస్తానని చెప్పాడు, గవర్నమెంట్ జాబ్. ఆ గుడ్డోడికి అటెండెంట్ జాబ్ వేసాడు. ఆయన వెళ్ళిపోతూ అపాయింట్మెంట్ లెటర్ మీరు మళ్ళీ ఏదైనా చేసేస్తారని ఆయన జాయిన్ చేసేసి తర్వాత ఆయన వెళ్ళిపోయినప్పుడు ఆయన అబ్బాయి వచ్చి నాకు చెప్పిన మాట్లాడాడు తెలుసా, అన్నయ్య దేవుడు మేలు చేసి నేను బైబిల్లో చదివాను అన్నయ్య, నేను 9 సార్లు బైబిల్ చదివాను అన్నయ్య. పని పోవట్లేదు కదా, ఉంటోంది కదా ఇంట్లో ఉండి, అమ్మ వెళ్ళిపోగానే బైబిల్ చదవడమే. కానీ దేవుడు మేలు ఎంత గొప్పకుంటాను అనుకోండి. గవర్నమెంట్ ఉద్యోగం అని నాకు 35,000 జీతం. నాకు నా జీవితంలో 35,000 చూడడం అనేది నేను ఎప్పుడు చూడలే. దేవుడు ఎంత మేలు చేస్తాడా అని అడుక్కున్న భోజనంతోనే నేను ఎంత 23 సంవత్సరాలు వచ్చింది బతికాను. ఉద్యోగం అని నాకు గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యాను నేను అని చెప్పి నాకైతే ఎంత సంతోషం అనిపించింది అంటే ఒక్క పూట భోజనానికి రమ్మని చెప్పారు. నేను ఏం తింటాంగా ఇది అని కొంచెం అనిపించింది, కానీ మళ్ళీ అనిపించింది ఒకసారి వెళ్దాం వాళ్ళ ఫ్యామిలీకి కావాలనుకోవడం. కొత్తగా మట్టి పాత్రగా ఉన్నారు నాకు వండడం కోసం, కొత్త గ్లాస్ కొన్నారు నాకు వండటం కోసం, ఇవ్వడం కోసం, కొత్త ప్లేట్ కొన్నారు నాకు ఇవ్వటం కోసం. అన్నీ కొత్త వాటిలోనే, బాబు ఫస్ట్ టైం మీకు వండి పెడుతున్నాను ఇందులో, మేము ఇంతవరకు ముట్టలేదు బాబు అన్నాడు. కొత్త కుర్చీ కొన్నారు, నెల్లు కూర్చొని దాని మీద నేను భోజనం 2 మెతుకులు తిన్నాను, ఇంత అన్నం తిన్నాను. వాళ్ళు ఎంత నేను తిన్నాను సేపు ఎదురేడ్చారు. ఎందుకనగా ఏ సంఘం అయితే ఈ పిల్లల వీళ్ళ వలన అభివృద్ధి చెందిందో ఆ సేవకుని 3-4 సంవత్సరాలుగా మా ఇంట్లో వచ్చి భోజనం చేయమంటే ఒకరోజు వెళ్ళదంట. మీ ఇంట్లో ఏముందని వెళ్తామన్నట్టు చెప్పేవాడు కాదు, కానీ మొహం చాటేసేవాడు అంట. మీరు వచ్చారు, మా మనస్సు ఇదైపోయింది, ఈ జన్మకు చాలని వచ్చారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు దేవుడికి చోటిస్తే, నువ్వు దేవుడి చిత్తానికి చోటిస్తే, నువ్వు దేవుడి మాటకి చోటిస్తే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు పైకి లేపెడతాడు. ఇప్పుడు గుడిసెలోకి వెళ్ళలేనటువంటి వారిని ఆ గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసింది కాబట్టి జగన్ కాలంలో 200 గజాల అబ్బాయికి స్థలం ఇచ్చారు అమ్మపేరు. ఇప్పుడు ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాడు. అలాంటి కుంటుదాన్ని కాకుండా కొంచెం మంచిదాన్ని ఉద్యోగం చేసిందని చేసుకున్నాను. ఈ మధ్య పెళ్ళి అన్నిళ్ళు చేశాను. ఆ పెళ్ళి నాకు ఎంత బాగా అంటే నేను నమ్మరండి, చాలా సింపుల్గా చేసుకున్నాడు. అన్నయ్య 50 మంది కంటే ఎక్కువ వండుకుంటాను, ఆ సంఘమే ఉండాలి అని అన్నాడు. ఎందుకంటే అందరికి భోజనం పెట్టి దాని మీదుగా వేస్ట్ చేయాలా, ఇదే సేవకు ఉపయోగించవచ్చు కదా అన్నాడు. కానీ ఆ పెళ్ళికి నేను అనవరి కారణాల వల్ల వెళ్ళలేకపోయాను. చాలా దుఃఖించాను. నేను డేట్ పెట్టింది నేనే, వస్తానని చెప్పింది నేనే, అన్ని మాటలు చెప్పింది నేనే, ఆ పెళ్ళి సమకూర్చింది నేనే. కానీ ఆ సమయానికి నేను లోకల్లో లేక నేను వెళ్ళలేకపోయాను, మర్చిపోయాను డేట్. నేను వేరే ప్రాంతంలో ఉండటం వల్ల చాలా సంతోషం అనిపించింది. కనుక మనం దేవుడు నమ్ముతాం కానీ నమ్మనట్టే ఉంటామన్న. ఏమనంటుందమ్మా, మరియు వారు దేవుడిని ఎరిగి కూడా ఆయన్ని దేవుడిగా మహిమపరచలేదు. అది ఏ పరిస్థితుల్లో ఇంటికి వెళ్ళగానే బైబుల్ మీద వాళ్ళని ఒక వైట్ కొట్టే స్టూల్ మీద పెట్టగానే అంటే దేవుడు నిజంగా మహిమపరుస్తున్నాడు, వీళ్ళు దేవుడు మహిమపరుస్తాడు అనుకున్నాను. ఎక్కడో పడిలేదండి. దేవుని నువ్వు గణపరిస్తే దేవుడు నిన్ను గణపరిచేస్తాడు, దేవుడిని వెచ్చిస్తే దేవుడు నిన్ను హెచ్చించేస్తాడు, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచితే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిపోతుంది. నీకు అర్థం కాదు అది. దేవుడిని నువ్వు గణపరిచినంత కాలం దేవుడు నిన్ను గణపరచు. ఇవుడి నీకు ఇవ్వబడు. నువ్వు గణపరచబడతావు. మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి ఇలాంటి లాజిక్లు మనం వాడితే ప్రాబ్లం అయిపోతుంది. దేవుని దగ్గర ఏమైనా నచ్చదు. నీ మనసు ఇచ్చాలి. ఆ డబ్బులు గిబ్బులు అన్నీ అవసరం ఉంటుంది. దేవుని నీ మనసు, నీదేది ఉంటుంది, నీ మనసు ఇచ్చి దేవుడికి లోబడు, దేవుడి మాటకు విధేయత కలిగి జీవించు. అపవాదికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత మాత్రం కూడా చోటే పోద్దు. ఎంత మాత్రం కూడా నువ్వు చోటు ఇవ్వదు. సాతానుగాడు రోజు రోజుకి ఖర్చులైపోతున్నాడు. సాతానుగాడు రోజు రోజుకి ఎవరిని నిలుద్దామని చూస్తున్నాడు. సాతానుగాడు రోజు రోజుకి ఎవరిని నాశనం చేద్దామని చూస్తున్న పరిస్థితుల్లో మరి నేను మనం ఎలా ఉన్నా ఆలోచిద్దాం. నువ్వు దేవుని ఎరిగి కూడా దేవుని మహిమపరచలేని వ్యక్తిగా ఉన్నావేమో, దేవుని తెలుసుకొని కూడా దేవుని సంతోషపరచలేని వ్యక్తిగా ఉన్నావేమో, దేవునికి బిడ్డగా ఉండి కూడా దేవుని బిడ్డ కాలిన వ్యక్తిగా ఉన్నావేమో. నీ స్థితి ఒకటి, నీ ఇంటర్నల్, నీ ఎక్స్టర్నల్ ఎలా ఉన్నాయని జ్ఞాపకం చేసుకోవాలి. ఆధ్యాత్మిక అంతరంగపు జీవితం ఎలా ఉంది, బాహ్య జీవితం ఎలా ఉంది, రెండింటిలో సరిగా లేకపోతే దేవుడు ఇష్టపడు. ఈ దేవుని బిడ్డలారా కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకున్నాను.
ప్రభు చిత్తాన్ని మనం అప్పగించబడదాం, దేవుడి కృపకు మనం అప్పగించబడదాం. ఆయన మేము 2024 సంవత్సరంలో ఒకవేళ అపవాది మమ్మల్ని ఏ రకంగా పట్టుకున్నట్లయితే, అపవాది మమ్మల్ని ఏ రకంగా సరే ప్రభువా ఒకవేళ సైతాన్ చేతికి అప్పగించబడినట్లయితే, ప్రభువా అపవాది చేతికి మేము లొంగిపోయినట్లయితే, అది మాటో చూపో ఏదైనా కావచ్చు కాక ప్రభువా 2027 సంవత్సరంలో అలా ఉండడానికి వీలు లేదు ప్రభువా. నేను క్రైస్తవులు నా బ్రతికి నేను మహిమపరచలేదు వాడిని కాదు ప్రభువా. నేను మహిమపరచగలిగిన విధంగా మమ్మల్ని మనసాన్ని మార్చుకున్నాడు. ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తూ ఉండగా చెప్పి